అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి పండగ రోజులు సమీపిస్తున్నాయి. సకటుంపేత సపరివార సమేతంగా తమ ఊర్లకు వెళ్ళి ఆ పండగను జరుపుకునేందుకు పట్టణవాసులందరూ కూడా పెద్ద మొత్తంలో తరలి వెళ్తుంటారు. అయితే ఆ సొంతింటిని భద్రత విషయంలో మాత్రం వారి నిర్లక్ష్యం దొంగలకి ఆదాయ వనరుగా మారుతుంది. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి పర్వదినాలు వచ్చాయంటే పట్టణాల్లో విద్యారీత్యా పిల్లలు విద్యల రీత్యా ఇక్కడ ఆవాసం ఉంటే వారంతా కూడాను చిన్న నిర్లక్ష్యం పండగ పూర్తయి ఇంటికి వచ్చేసరి ఇల్లు గుల్లయ్యే పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఎవరైతే పట్టణాల్లో సొంత ఇల్లు ఉన్నాయో వారు పండగ పర్వదినాల్లో పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఎటువంటి మెలకువలు చేపట్టాలి, తమ ఇల్లు భద్రంగా ఉండాలంటే పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వాలి అనే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం సిఐ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ పట్టణం వాసులందరూ కూడాను సంక్రాంతి పండుగని పల్లెటూరులో అందరూ కలిసి జరుపుకోవాలనుకుంటారు. కానీ ఆ క్షణంలో మాత్రం ఇంటి భద్రతను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. వారికి ఎటువంటి సూచనలు చేయాలి, పోలీసుల పరంగా మీ నుంచి వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా క్రిస్మస్, సంక్రాంతి ఈ రెండు పండుగల సందర్భంగా ప్రతి వారు కూడా ఉత్సాహంగా ఉండి వాళ్ళ గ్రామాల్లో కుటుంబాలతో చేసుకుందామని ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో మనం సంపాదించిన సంపాదన గురించి మర్చిపోతాం. ఎవరైనా పండగకి కానీ లేదా పండగ నిమిత్తం ఏదైనా పర్చేజింగ్కి వెళ్ళిన టైంలో కానీ నైట్ రాము అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా పోలీసులకు తెలియజేసినట్లయితే మా అక్కడ LHMS అని ఉంటుంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ఉన్నప్పుడే మీరు బయటికి వెళ్ళే ఒక అరగంట ముందుగానే మీరు ఫోన్ చేసినట్లయితే మేము ఒక కెమెరాని తీసుకొస్తాం, లోన్ పెడతాం. లోన్ పెట్టిన తర్వాత దాన్ని ఆ హౌస్ని మేము అంటే మీరు బయటికి తలుపు తాళం వేసుకెళ్ళిపోవచ్చు. ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా లాక్ బ్రేక్ చేసినట్లయితే కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది. దానివల్ల మేము అంతా కూడా అలర్ట్ అయ్యి మీ హౌస్ని మేము సేఫ్టీగా చూడడానికి అవుతుంది. దీని నిమిత్తం ఎటువంటి ఖర్చు అవసరం లేదు, ఓన్లీ ఫోన్ కాల్ అయితే సరిపోతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరు ఇచ్చిన ఈ పిలుపుతో పట్టణంలో చాలామంది ఆ టెక్నికల్ వాడుకోవాలనుకున్నారు. తదనుకున్నటువంటి ఆ కెమెరా ఇన్పుట్ మన దగ్గర ఉంది? ఉన్నాయండి. LHMS కెమెరాస్ మన దగ్గర ఉన్నాయి. ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ మనం మ్యాక్సిమం మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. కానీ ఎవరు యూజ్ చేయట్లేదు, ఒకళ్ళిద్దరు వాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు యూజ్ చేయట్లేదు. అది అందరూ తెలుసుకొని యూజ్ చేయవలసింది కోరుచున్నాం. రెండో విషయం ఏంటంటే ఇది ఒక ఎత్తు అయితే వాల్యుబుల్ ఐటమ్స్ని ఎప్పుడు కూడాను అంటే డైలీ వాడే ఐటమ్స్ని తప్ప మిగతా బంగారం కానీ డబ్బులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచకూడదు, లాకర్లో పెట్టుకుంటేనే సేఫ్. మేము ఎంత లాక్డ్ హౌస్ మానిటరింగ్ చేసిన సిస్టమ్ అయినప్పటికీ కూడాను ఏదైనా ఎక్కడైనా పొరపాటు జరిగితే మొత్తం లాస్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది లాకర్లో పెట్టుకోవాలా. రెండో విషయం ఏంటంటే ఈ మధ్య స్నాచింగ్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ స్నాచింగ్ల వల్ల పుస్తులతో అనేసరికి ఒకటి సెంటిమెంటు, రెండు దొంగ స్నాచర్కి ఈజీ వే. ప్రతి ఒక్కరి దగ్గర కూడా పుస్తులతో ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు లాక్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అటువంటప్పుడు మేము స్త్రీలందరికీ కూడా మేము సూచన ఇచ్చేది ఏంటంటే ఎట్టి పరిస్థితులు మనం బయటకు వచ్చిన తర్వాత మన దగ్గర ఏవైనా వస్తువులు కానీ ఉన్నట్లయితే దాన్ని వస్తువులు కనపడకుండా శారీతో కానీ లేదా సున్నితో కానీ దాన్ని బయటికి కవర్ చేసినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో వెళ్ళినప్పుడు కూడా అదే చేయాలి. అదేవిధంగా ఏ స్నాచర్ కూడా డైరెక్ట్గా వెళ్ళినప్పుడు కూడా స్నాచ్ చేయడు, ఒకసారి చూసుకుంటాడు, రెండోసారి ఎదురుగా వస్తాడు. ఆ ఎదురుగా వచ్చిన టైంలో మనం ఆడికి అట్లీస్ట్ 3 feet డిస్టెన్స్లో నడిచినట్టయితే ఆ నిన్ను మనం సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సూచన కూడా అందరూ పాటించి తమ తరగా బంగారపు ఆభరణాలను రక్షించుకుంటారని కోరుకుంటాను. చూస్తే కనుక పట్టణాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇల్లు కడుతుంటారు. కనీసం పోలీసు సూచనలు కూడా పాటించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వస్తారు. అంటే గుర్రం కొని కళ్ళు మార్చే విధంగా యజమానులు వ్యవహరిస్తుంది. వాళ్ళని ఎలా వ్యవహరించారు? కామన్గా మా హ్యూమన్ బిహేవియర్ ఏంటంటే ఏదైనా కారు కొంటాం, కారుకు ముందు లైట్ అయిపోతే దాన్ని మర్చిపోతాం. ఇల్లు ఒక 1 కోటి రూపాయలు పెట్టి కొంటాం, 20,000 పెట్టి సీసీ కెమెరాలు పెట్టాం. ఒకవేళ సీసీ కెమెరాలు పెట్టినా వాళ్ళ గేటుకి మాత్రమే పెడతాం, బయటికి ఎక్కడో మనం పెట్టాం. అందువల్ల సీసీ కెమెరాలు అందరూ పెట్టాలి. ఆ సీసీ కెమెరాలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా 2 కెమెరాలు మాత్రం ప్రజలకు దానం చేయాలి. ప్రజలకు దానం చేయడం మీన్స్ ఏంటంటే ఏవైతే గేట్ ఉందో గేటుకి ఒక రోడ్డు వైపు 50 మీటర్లు, గేటుకి ఒక రోడ్డు వైపు 50 మీటర్లు కానీ మనం పెట్టాలా. అదేవిధంగా అపార్ట్మెంట్ అయితే 4 యాంగిల్లో కూడా
50 మీటర్లు కవర్ అయినట్టుగా మనం సీసీ కెమెరాలు పెడితే ఎవడైనా నేరస్తుడు ఎప్పుడు కూడా నడిచి రాడు. కామన్గా నేరస్తుడు ఎప్పుడు కూడా వాహనాలనే యూజ్ చేస్తారు. అది ఎక్కడైనా పార్క్ చేసి వచ్చినట్లయితే ఆ పార్కింగ్ చేసిన వెహికల్తో నెంబర్ మనకు ఐడెంటిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల అందరూ సీసీ కెమెరాలు పెట్టాలి. సీసీ కెమెరాలు పెట్టింది కూడాను మన ద్వారానికే కాకుండా రోడ్డుకి ఒక 50 మీటర్స్ ఇటు, రోడ్డుకి అటు 50 మీటర్స్ పెడితే మనకి టెక్నికల్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి మొన్న ఒకసారి ఇక్కడ గత నెలలో ఓ స్నాచింగ్ ఒకటి అయ్యింది. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా స్నాచింగ్ అవ్వడం, ఆ ఎదురుగా సీసీ కెమెరా ఉండడం, ఆ సీసీ కెమెరాను బట్టి ఇంచుమించు ఒక 7 అవర్స్లో మనం ముద్దాయిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసాం, బంగారాన్ని కూడా రికవర్ చేసాం. అందువల్ల ఈ రోజుల్లో సీసీ కెమెరే మనకు మెయిన్ ఆధారం. సీసీ కెమెరా ఉంటే రౌండ్ ది క్లాక్ మనం కానిస్టేబుల్ని సెంట్రీ పెట్టుకున్నట్టునే. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టాలని కోరుతున్నాం. చూస్తే కనుక సంక్రాంతి, క్రిస్మస్ పండగలకి సకటుంపేత సపరివార సమేతంగా తమ పల్లెల్లో చేసుకోవాలని వెళ్ళాలనుకో పట్టణ వాసులందరూ కూడాను పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలి. లాక్డ్ మానిటరింగ్ సిస్టమ్, ఒక ఫోన్ కాల్ ద్వారా తమ ఇళ్లను పరిరక్షించేందుకు దోహదపడే ఆ సిస్టమ్ను వినియోగించుకోవాలి. మరోవైపు కోట్లాది రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టుకున్నటువంటి యజమానులు మాత్రం కనీసం ఒక సీసీ కెమెరా పెట్టడానికి కూడాను నిర్లక్ష్యం ఈరోజు వారి ఆస్తుల్ని దొంగల పాలవుతున్నాయి. మహిళలు ఒంటరిగా వెళ్ళటం, చైన్ స్నాచర్స్ కూడా బాగా జరుగుతున్న నేపథ్యంలో వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భద్రత వహించాలి. తమ సూచనలు పరిగణలోకి తీసుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రిస్మస్ అదేవిధంగా సంక్రాంతి పండుగలు జరుపుకోవాలి. పోలీసుల సేవలు మాత్రం పూర్తిగా వినియోగించి తమ సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా బయట స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో యజమానులందరూ కూడా పోలీసులు సేవలు వినియోగించుకుంటారా, పండగ పర్వదినాన్ని తదనుగుణంగా జరుపుకుంటారా లేదనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.